మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ రాజకీయంతో పాటు కంటోన్మెంట్ బైపోల్ పాలిటిక్స్ కూడా హాట్ గా మారాయి. మల్కాజ్గిరిలో అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తోంది కాంగ్రెస్. కంటోన్మెంట్ బైపోల్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదల మీదుంది. కాంగ్రెస్ ఆకర్ష్ కు నేతలు అట్రాక్ట్ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి ఇతర నేతల సమక్షంలో శ్రీ గణేష్ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా భావిస్తున్న లాస్యనందిత సోదరి నివేదిత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ రాజకీయంతో పాటు కంటోన్మెంట్ బైపోల్ పాలిటిక్స్ కూడా హాట్ గా మారాయి. మల్కాజ్గిరిలో అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తోంది కాంగ్రెస్. కంటోన్మెంట్ బైపోల్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదల మీదుంది. కాంగ్రెస్ ఆకర్ష్ కు నేతలు అట్రాక్ట్ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి ఇతర నేతల సమక్షంలో శ్రీ గణేష్ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా భావిస్తున్న లాస్యనందిత సోదరి నివేదిత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ రాజకీయంతో పాటు కంటోన్మెంట్ బైపోల్ పాలిటిక్స్ కూడా హాట్ గా మారాయి. మల్కాజ్గిరిలో అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తోంది కాంగ్రెస్. కంటోన్మెంట్ బైపోల్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదల మీదుంది. కాంగ్రెస్ ఆకర్ష్ కు నేతలు అట్రాక్ట్ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి ఇతర నేతల సమక్షంలో శ్రీ గణేష్ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా భావిస్తున్న లాస్యనందిత సోదరి నివేదిత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, కాంగ్రెస్ లో చేరికలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి అదే విధంగా ఇటు కొంతమంది బీజేపీ నుంచి కూడా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు కంటోన్మెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు, అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈ రోజు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో చేయడం జరిగింది. శ్రీ గణేష్ ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి. అయితే లాస్ట్ టైం అసెంబ్లీలో ఆయనకు ఇటు కంటోన్మెంట్ సంబంధించిన టికెట్ గద్దర్ కూతురు వెన్నెల కేటాయించడంతో ఆయన బీజేపీ నుంచి పోటీలోకి దిగారు. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఫస్ట్ ప్లేస్ లో లాస్యనందిత వచ్చింది. థర్డ్ ప్లేస్ లో గద్దర్ కూతురు వెన్నెల సరిపెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కంటోన్మెంట్ టికెట్ పై కూడా ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ఈ రోజే కొద్దిసేపటి క్రితమే ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కొద్దిసేపటి క్రితమే ఈయన శ్రీ గణేష్ కూడా కాంగ్రెస్ కన్నా కప్పుకున్నాడు. ఆయన సొంత గూడు కూడా చేయడం జరిగింది. అయితే మెయిన్ గా కాంగ్రెస్ ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ పై కూడా ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఒక్కొక్కరుగా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్నారు. అయితే ఈ రోజు ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో శ్రీ గణేష్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆయనతో పాటు ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా ఇటు కంటోన్మెంట్ టికెట్ పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసాం ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కూడా ప్రవాసాత్తు ఇటు షామీర్పేటలో రోడ్డు ప్రారంభంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి కంటోన్మెంట్ టికెట్ ఎట్లాగైనా గెలవాలని కూడా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇటు బీఆర్ నుంచి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న 3 రోజుల క్రితమే ఇటు లాస్యనందిత సోదరి నివేదిత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన
నేతలతో పాటు కార్యకర్తలతో పాటు ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించారు. ఆమె కూడా ఈసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ఆమె స్పష్టం చేశారు. కాబట్టి ఈసారి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలాగా తనకు సపోర్ట్ చేయాలని కూడా ఆమె అడగడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కంటోన్మెంట్ పై ఇటు కాంగ్రెస్ కూడా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ లో ఉండి తర్వాత అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడి బీఆర్ఎస్ లో ఇటు బీజేపీలోకి వెళ్ళినటువంటి శ్రీ గణేశ్ కూడా కొద్దిసేపటి క్రితం వెళ్ళాడు. ఆయన కూడా ఇక టికెట్ ఆశించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు లాస్య నందిత సోదరి నివేదిత కూడా ఇటు కాంగ్రెస్ లో చేరుతానని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆమె త్వరలో కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి క్రిషాంక్ ఈయన సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నారు. కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఈసారి బరిలోకి దించాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లాస్య నందిత సోదరి నివేదిత కూడా త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతానని కూడా ప్రచారం అయితే సాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ మెయిన్ గా ఫోకస్ చేస్తానని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అధిష్టానం. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నేతలు కూడా మెయిన్ గా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో దాదాపు ఒక ఇటు ఇబ్రహీంపట్నం మినాయిస్తే మిగతా ఏరియాలు ఎక్కడ కూడా గెలవలేదు కాంగ్రెస్. ఇటు హైదరాబాద్ గానీ రంగారెడ్డి గానీ కోర్స్ ఇటు మైనంపల్లి కూడా ఓడిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మెయిన్ గా ఇటు కాంగ్రెస్ హైదరాబాద్ పై ఫోకస్ చేసని చెప్పుకోవచ్చు. అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా 4th ప్లేస్ లో ఉప ఎన్నిక జరగనుంది. కంటోన్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. 4th అంటే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి ఉప ఎన్నిక కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ సరైన అభ్యర్థుల కోసం కూడా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం ఇటు కంటోన్మెంట్ గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేశారు. ఆమె 3వ ప్లేస్ తో సరిపెట్టుకున్నారు. 1st ప్లేస్ లో లాస్ట్ నందిత వచ్చారు. 2nd ప్లేస్ లో శ్రీ గణేశన్ బీజేపీ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు శ్రీ గణేశన్ కూడా మళ్ళీ సొంత గూడికి చేరారు. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మెయిన్ గా కాంగ్రెస్ అధిష్టానం ఇటు కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ పై ఫోకస్ చేసి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇంకా చేరికలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకే చూస్తున్నాం చాలా వరకు కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇటు మేము గేట్లు ఎత్తాం పార్టీ ఇటు కాంగ్రెస్ లో కూడా చేరికలు ఉంటాయని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఒక్కొక్కరు ఇటు బీఆర్ఎస్ పెడుతూ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలో కూడా చాలా మంది కూడా చేరుతుండే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇటు చేరికలు మాత్రం ఇంకా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కూడా ఇటు శ్రీ గణేశన్ కాంగ్రెస్ కప్పుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన కంటోన్మెంట్ టికెట్ ఆల్సినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇటు గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఆయన 2nd ప్లేస్ తో పెట్టుకున్నారు. కాబట్టి లాస్ట్ టైం కూడా ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తారు. కానీ చివరి నిమిషంలో అక్కడ గద్దర్ కూతురుకు వెన్నెలకు టికెట్ ఇవ్వడంతో ఆయన అనివార్యంగా ఇటు బీజేపీ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఈసారి కంటోన్మెంట్ కూడా నిల్చొని పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ లాస్య నందిత సోదరి నివేదిత వస్తే మాత్రం తప్పకుండా ఆమెకి ఇస్తారు. ఎందుకంటే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. రైట్ సతీష్ లాస్య నందిత సోదరి నివేదిత బీఆర్ఎస్ నుండి అసలు కాంగ్రెస్ లో చేరడానికి కారణాలు ఏంటి? ఒకవేళ నివేదిత కాంగ్రెస్ లో చేరితే మరి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అయితే మొన్ననే ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా ఆమె అనుచరుల వర్గంతో కూడా చేశారు. ఈసారి తనకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది లాస్య నందిత సోదరి నివేదిత కూడా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా క్రిషాంక్ కూడా పోటీలో ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు లాస్య నందిత సోదరి నివేదిత కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆమె కూడా త్వరలో చేరచడం తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ రోజు శ్రీ గణేశన్ కూడా ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఇటు కంటోన్మెంట్ టికెట్ ఆస్తున్నారు. ఎందుకంటే గతంలోనే ఆయన అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత బీజేపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకొని మరి అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా పోటీ చేశారు శ్రీ గణేశన్. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు శ్రీ గణేశన్ కాంగ్రెస్ లో చేరారు బీజేపీ నుంచి. కాబట్టి త్వరలో ఇటు లాస్య నందిత సిస్టర్ నివేదిత కూడా చేరుతాను కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని కూడా ఆమె అనుచర వర్గాలు కూడా కొంచెం ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆమె కూడా
త్వరలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతానని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆమె ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ టికెట్ క్రిషాంక్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికే సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి, కొంచెం యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాసా నందిత సూర్యది నివేదిత కాంగ్రెస్ చేరితే మాత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి మాత్రం కిషాన్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా ఒక 1 or 2 days లో ఈ యొక్క కంటోన్మెంట్ సంబంధించిన విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి ఇంకా కాంగ్రెస్ లకి మాత్రం వలసలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెయిన్ గా కాంగ్రెస్ అయితే మాత్రం కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ పై కూడా ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ లాసే నందిత సిస్టర్ నివేదిత ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తే మాత్రం ఆ టికెట్ ఆమెకే ఇస్తారు. లేకపోతే మాత్రం ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇటు కాంగ్రెస్ టికెట్ ఇటు శ్రీ గణేష్ కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో లాస్ట్ అనేది వచ్చింది, 3వ ప్లేస్ లో గద్దర్ కూతురు వెన్నెలో వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ అవకాశం కనిపిస్తుంది. కానీ మనకంత సమాచారం ప్రకారం త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో లాసా నందిత సోదరి కాంగ్రెస్ లో చేరున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో 1 or 2 days లో ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ మాత్రం స్పెషల్ గా కంటోన్మెంట్ ఎలక్షన్ మీద ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.